సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగా వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగా వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. Let mercy fall on me. Everyone needs forgiveness, the kindness of the Savior, the hope of nations. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. So take me as you find me, all my fears and failures. Fill my life again. I give my life to follow everything I believe in. Now I surrender. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Shine a light and let the whole world see. We're singing for the glory of the risen King. Jesus, shine a light and let the whole world see. We're singing for the glory of the risen King. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave.
ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది మంచి ఆశ అయి ఉండాలి. అలాగా దేవుని గురించి ఆశలు ఉన్నాయనుకోండి, మనకి దేవుడు తప్పక తాను కృపలిచ్చి బలంగా వాడుకుంటాడు. ఎంతోమందిని మన జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని ఆశలు కలిగి మంచి ప్రార్థనా పరులై వాక్యానుసారంగా జీవించినటువంటి వాళ్ళు, దేవుని పక్షాన గొప్ప కార్యాలు చేసినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే జ్ఞానం కలిగి ఉంటే నీ ఆశ భంగము కానేరదు. నువ్వు ఏం ఆశలు కలిగి ఉన్నావో, గొప్ప వ్యక్తిని అవ్వాలనుకున్నావు అనుకోండి, భంగం కాదు, ఖచ్చితంగా అవుతావు. అలాగ దేవుని కృపలు కలిగేలాగా వాడబడాలి అనుకున్నావు అనుకోండి, తప్పక దేవుడు నీకు అలాగిస్తాడు. అయితే చాలామంది జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. జ్ఞానం అంటే ఏదో ఎంఏ చదివితే జ్ఞానం వచ్చిందని కాదు. దేవుని యొక్క జ్ఞానం, ఇగో జ్ఞానిన సొలొమోను చెప్పాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని చెబుతా ఉన్నాడు. మన జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే ఎంతోమందికి ఇచ్చాడు. ఒకవేళ మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే అడగండి, ఇస్తానని చెప్పాడు. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉంటే భక్తిని అంతవరకు కాపాడుకోగలం. ప్రతిదానికి జ్ఞానం ఉండాలి. ఒకవేళ కాపురం చేసుకోవాలన్నా జ్ఞానం ఉండాలి. జ్ఞానహీనులయ్యి అయ్యవుడు బట్టి ఆడితో నవ్వుతూ ఉన్నారనుకోండి, ఖాళీ ఆ కాపురం ఇదైపోద్ది. జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ప్రతి విషయంలో భక్తిని కూడా అంతవరకు కొనసాగించే జ్ఞానం ఉండాలి. ఆ శోధన ఎలా తప్పించుకోవాలో, ఎందుకు వీళ్ళు ఇలాగ తరచుగా అవి పసిగట్టే జ్ఞానం ఉండాలి. లేకపోతే ఎంతోమంది ఆంధ్రుడు ఆరంభస్తుడు అన్నట్టుగా మొదట్లో ఎంతో భక్తి చేసి తీవ్రత కలిగినటువంటి వాళ్ళు ఎందుకు ఈ దినాన్ని కనపట్లంటే జ్ఞానం లేని వారే శోధనలో చిక్కుంటాం అన్నమాట. అందుకని జ్ఞాని అంటున్నాడు, అబ్బాయి తేనెని తిన్నావు కదా, అది ఎంత రుచిగా ఉంటుందో తెలుసు. తేనె పట్టు తిను, అది నీ నాలుగు తీపే కదా, నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకో. తేనె ఎంత తీపో అలాగే జ్ఞానం కూడా మన ఆత్మకి అలాంటిదిగా ఉండాలి. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగినప్పుడు అన్నిటినీ వివేచించగలం. సరే, మనం చదువుకున్న భాగంలో అప్పుడు నీ ఆశ భంగము కానేరదు. అయితే మరింకో చోట జ్ఞాని అయిన సొలొమోను చెబుతాడు 10వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును అని చెబుతా ఉన్నాడు. భక్తిహీనుడు అంటే ఎవరు? అసలు భక్తి చేయనోడు భక్తిహీనుడు కాదు, వాడు భ్రష్టుడు లేకపోతే లోకానుసారి. కొంతకాలం భక్తి చేసి కొంతకాలం తీవ్రతగా ఉండి ఇప్పుడు ఆ తీవ్రత తగ్గినటువంటి వాళ్ళు భక్తిహీనుడు అన్నమాట. లైట్ చక్కగా వెలుగుతూ ఉన్నప్పుడు బ్రైట్గా వెలుగుతూ ఉంది, దేదీప్యంగా వెలుగుతుందని చెబుతారు. అది డిమ్ అయినప్పుడు వెలిగిద్ది, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఏం చదవటానికి ఏం కనపడదు, ఏమీ లేదు. ఎవరినే జీవించుతున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ మృతుడిగా అన్నట్లుగానే ఉంటారు మనుషులు కూడా. కాబట్టి భక్తిహీనుడు అంటే కొంతకాలం భక్తి చేసి వెనకబడిపోయిన వాళ్ళు, జారిపోయినటువంటి వాళ్ళు, ఈ లోకంలో కొట్టుకుపోయినవాడు, శరీరాశ నేత్రాశ జీవడమును కలిగి వాటిని ప్రేమించి భక్తిని విడిచిన వాళ్ళు భక్తిహీనులు. వారి యొక్క ఆశ భంగం చేస్తాడంట దేవుడు. ఎందుకని? దేవుడు వాడికి తోడుగా ఉండడు. ఒకవేళ ఆశ ఉంటే ఉండవచ్చు, కానీ అది భంగం అయిపోద్ది. ఇదివరకు దేవుని సేవకులు ఒక విషయం చెబుతుండేవాడు. ఒక అతను ఉండేవాడట, కారం గడ్డలు తిని బాగా కూర్చాడంట. ఆయనకు ఒకే కూతురంట. కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడంట. అందుకని కారం గడ్డలు తిని బాగా డబ్బులు కూడేసి నెలకు ఒకసారి ఆ పూజా మందిరం ఉందట. ఆ పూజా మందిరంలో ఒక దేవత ఉంటుంది. ఆ విగ్రహాన్ని వెనక్కి నెడితే కింద ఒక సొరంగం ఉంటుంది, ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిలో ఒక ట్రే ఉంటుందంట. దాంట్లో బంగారం డబ్బు అంతా ఉంటుందంట. నెలకు ఒకసారి చూసుకుని దానికి సాంబ్రాన్ని కడ్డీ వేసి మళ్ళీ ఏదో పూజ చేసుకుని గంటలు మోగించి మళ్ళీ వస్తుండేవాడు. ఆ అమ్మాయి ఒక అనామకుడిని ప్రేమించిందంట.
ఈయనేమో కోటీశ్వరుడికి ఇచ్చేయాలంటే ఆడ ఎందుకు పనికి రాను ప్రేమించిందండి. ఒకసారి సడన్గా ఆయన వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? గబగబా వెళ్ళి ఆ పూజా మందిలో పైన మొత్తుంటే మొచ్చే కూర్చున్నాడు. ఈయన రావటం అమ్మ పూజ చేసుకో, నా తర్వాత చేసుకోవచ్చు, ముందు స్నానం చేయంటే ఏమిటంటే ఈయన స్నానానికి వెళ్ళినప్పుడు ఈయన పంపించేయచ్చు అంటే కాదమ్మా, ముందు దేవుడు, తర్వాత ముందు భక్తి, నెక్స్ట్ భుక్తి అని, తర్వాత తిండి చెప్పలని గబగబా పూజా మందిలోకి వెళ్ళాడు. వెళ్తే సరే ఇటు పైకి ఎక్కి కూర్చున్నాడు. గంట మోగిచ్చాడు. ఆ దేవతని వెనక్కి నెట్టాడు. నెట్టి ఆ యొక్క గుంటలో ఉండి పెద్ద ట్రే తీస్తే దాని నిండా బంగారం, డబ్బు, కళ్ళు చెదిరిపోయినాయి. మళ్ళీ వీడు కూడబెట్టిన అన్ని దాంట్లో పెట్టి దాని సాంబ్రాన్ని కట్టి ఆ పొగేసి బాగా గంటలో మోగించి మళ్ళీ యథావిధిగా వచ్చాడు. చూశాడు వీడు దొంగడు, మొత్తం దోసుకుని వెళ్ళాడు. మారు వేషంలో వచ్చాడు. ఇంకోటి బుద్ధి లేనివాడు ఒకడు తండ్రిలాగా బాగా వేషం వేసుకుని వచ్చాడు. మీ అమ్మాయిని ఇస్తారా? కోటి లేని బోర్డులు ఉన్నాయి, కావాలంటే వచ్చి చూడని వచ్చి ఇదిగో కనపడే కనుచూ మేర మందే అన్నాడు. ఎవడు పొలం ఎవడికి తెలుసు? అంతా ఈ ఎస్టేట్లు మాయి, ఫ్యాక్టరీలు మాయి అనేదానికి ఆడు వచ్చి పెళ్లి పెట్టాడు. పెళ్ళి ఘనంగా జరుగుతూ ఉంది. వీడు కూడబెట్టిన డబ్బులతో మామూలుగా బయట ఉన్న వాటితోనే బాగా బట్టలు గట్టలు తీశాడు. తీరా సమర్పిద్దామని వెళ్ళి తీస్తే ఏముంది, ఒక్క పైసా లేదు. ఇంకేముంది, లబో దివో తీరైన చూస్తే ఆ బుద్ధి లేనివాడు ఇంకా పెళ్లి కూడా అయిపోయింది. అలాగే భక్తి లేనటువంటి వాడు ఏదో భక్తి చేసి వేసుకున్నవాడు ఆశట భంగం అయిపోద్దాడు. కానీ భక్తి కలిగినటువంటి వారు, దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వారి ఆశ భంగము కానేరదు. అలాగే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానాన్ని సంపాదించుకుంటే మన యొక్క ఆశలు మంచి చదువుకోవాలి. దేవుడు తప్పక చదివిస్తాడు. పేదరికం అడ్డు రాదు. ఎవరికో ఒకరికి దయ పుట్టించి చదివిస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. ఇదివరకు ఒక అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సాక్ష్యం చెప్పాడు. తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లి పాసి పని చేసి చదివిస్తూ ఉన్నాడు. ఎస్ఎల్సి అయిపోయింది ఆ రోజుల్లో. తల్లి చెప్పిందంటే ఆ రోజుల్లో కాలేజీలు ఎక్కడో ఉండే, గుంటూరు ఎక్కడో, అంత అక్కడికి వెళ్ళి చదివించే స్థితి లేదు నాయన. కాబట్టి మీ మామయ్య దగ్గరికి వెళ్ళి మిషన్ నేర్చుకో, ఏదో నీడ పొట్టును బ్రతకొచ్చు అంటే ఇక చేయగలిగింది ఏముంది? సరే అన్నాడు. కానీ ప్రార్థన చేస్తుంది ఆ తల్లి, ప్రభా నా బిడ్డను చదివించవా ఎలాగోలాగా. ఆ ఉదయం అటు వెళ్తా ఉంటే ఒక అతను అని అంటారు, అబ్బాయి ఎవరబ్బాయి నువ్వు అని అడిగాడంట. అయ్యా నేను ఫలానా అంటే అతను ఏం తెలియదు. ఏం చేస్తున్నావు అన్నాడంట. అయ్యా మొన్న ఎస్ఎల్సి పాస్ అయ్యానన్నట. ఎస్ఎల్సి పాస్ అయ్యా? అరే ఏదో మన స్కూల్లో 4-5 పాస్ అంటే తెలివిగలవాడు అన్నమాట. తర్వాత ఏం చదవబోతున్నావు అని అడిగాడు. అయ్యా చదవట్టుగా. అదేంటా తెలివిగలవాడు పాస్ అయ్యావు, ఎందుకు చదవట్లేదంటే అయ్యా నాకు తండ్రి లేడు, తల్లి ఏదో పాసి పని చేసి ఇంతవరకు చదివించలేదు, అందుకని మాకు తెలిసిన ఒక మామయ్య ఉన్నాడు, ఆయన దగ్గర మిషన్ నేర్చుకుందాం అనుకుంటున్నానంటే సరే అబ్బాయి అన్నాడు. వెళ్ళినాడు. దేవుడు ఆయనకు దయ పుట్టించాడండి. కొంత దూరం వెళ్ళినట్టు చప్పట్లు కొట్టారు, అబ్బాయిని పిలిచాడండి. ఏంటంటే ఎవరైనా చదివిస్తే చదువుకుంటావా? అయ్యా చదువుకుంటాయండి. అబ్బాయి రేపు నీ సర్టిఫికెట్లు తీసుకున్నా కనపడే డాబా కాడకు రమ్మన్నాడు. సరే అన్నాడు. తల్లికి చెప్పాడు. తల్లి సంతోషించి అయ్యా దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువు చేయను అన్నాడు. దేవుడు ఏదో ఒక విధంగా ఎవరికో దయబుడి చదివిస్తాడని చెప్పింది. సరే ఉదయం వెళ్ళాడు. అయ్యగారు అంటే అబ్బాయి ఎవరు నువ్వు అంటే ఆయన భార్య అడిగితే అమ్మ అయ్యగారు రమ్మన్నాడు. ఏమండి ఇది ఒక కుర్రోడు వచ్చాడు, నువ్వు రమ్మని లోపలికి వెళ్ళాడు. అబ్బాయి సర్టిఫికెట్లు అవి పట్టుకొచ్చా? అయ్యా పట్టుకొచ్చానండి. చూశాడండి. చూసి ఏమో మా ఇద్దరికి అన్నం పెట్టి అన్నాడండి. పెట్టిందని తిన్నాడంట. అబ్బాయి మీ ఇంటికి కబురు చేయి అని అలాగే మెడ్రాస్ తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి ఆ దినాల్లో పాలిటెక్నిక్ చేర్పించి అబ్బాయి బాగా చదువుకో, డబ్బులు కావాలంటే అడుగు, నేను ఉత్తరం రాయి పంపుతాను, ఆధారపడవద్దు అని చెప్పి చదివించాడండి. అలాగ అయిపోగలిగిన ఉద్యోగాలు వచ్చాయండి. ఆ దినాలు ఉద్యోగం వచ్చిందండి. ఏమండి ఇంజనీరు మీకు ఎంత జీతం అంటే ఆ రోజుల్లో 98 రూపాయలంట. కానీ ఆ 2 రూపాయలు వీళ్ళే కలుపుకుని 100 రూపాయలే. అమ్మో 100, ఇప్పుడు కనుక 1,00,000 అంటే అమ్మో 1,00,000 అన్నట్టుగా అమ్మో 100 రూపాయలే అనేవాళ్ళంట. అలాగ దేవుడు దీవించాడు. మన యొక్క ఆశ భంగము కానేరదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం కలిగి జీవిస్తూ ఉంటే మన యొక్క ఆశ భంగం, దాని పేదరికం అడ్డం రాదు, మరింకోటి ఏది ప్రతిబంధకంగా ఉండదు.
దేవుడు అన్నీ సానుకూలంగా చక్కబరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఈ పుస్తక జ్ఞానం అయ్యి ఉంటాయి కానీ దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా రాణిస్తారో చూడండి. మనం చాలాసార్లు సొలొమోను గురించి మనం చూస్తూ ఉంటాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదివితే సొలొమోను జ్ఞానం అడిగాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టి వారి విశాల దేశము తనిఖీ చేయటం అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జన్మకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునై నాకు వివేకము గల హృదయం దయచేయి. సొలొమోను చేసి నీ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగ సెలవిచ్చెను. దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనా అడుక్క న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను. అందువల్ల నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు. ఎంతగా దీవించాడో చూడండి. అలాగే మనం కూడా ప్రభువుని అడుక్కుంటే, ప్రభా నా జ్ఞానం దయచేయమని అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చి మంచి భక్తిని, ఆదర్శమైనటువంటి ఇతరులు భక్తి అంటే చాలామంది చేస్తుంటారు. ఏదో బైబిల్ పట్టుకుంటారు, పనికిమాల పనులన్నీ చేస్తుంటారు. ఒకసారి ఒకడు బైబిల్ పట్టుకుని శ్రీరామ పందిట్లో ఆ డ్యాన్సులు వేస్తుంటే నోరు దేశాల్లో ఆలకిస్తున్నాడు. అటు వెళ్తా బైబిల్ చూసి, ఏమయ్యా ఏంటి కనపట్లా బైబిల్ అంటున్నాడు. మరి అదేంటంటే దానిదే ఉంది అంటున్నాడు. అలాగ కొంతమంది ఆ జ్ఞానం లేనటువంటి వారుగా ఉంటుంటారు. అలాంటి వాళ్ళ ఆశ భంగం అయిపోదు. కానీ భయభక్తులు కలిగి, ఇగో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడని గ్రహింపు కలిగి భయం వణుకుతూ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశ భంగం కాకుండా సఫలం చేస్తాడు దేవుడు. వారి పక్షా నుండి కార్యాలు చేస్తాడు. అయితే దేవుడు మన ప్రేమించి కాస్త భక్తి ఇచ్చి, లేకపోతే దేవుడు ఏదైనా దీవిస్తే కొంతమందికి తెలియని అతిశయము గర్వం వస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. చాలామంది భక్తిని ఆరంభించినటువంటి వాళ్ళు భ్రష్టులు ఎందుకు అయ్యారు అంటే, ఇవో సైతాను యొక్క లక్షణాలు. గర్వం అనేక మందిని నాశనం చేయటం నేను చూశాను. కాబట్టి దేవుడు మన ప్రేమించి, ఒకవేళ ప్రార్థనకు వచ్చినాక దేవుడు ప్రేమించి మంచి జ్ఞానం ఇచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి స్థితినిచ్చినాక అతిశయపడకూడదు. ఇది దేవుని దయ కదా అని దావీదు వలె కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవాలనగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయమును జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయించవలను. అటు వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు మంచి తెలివిచ్చిన, అందం ఇచ్చిన, ఆస్తి ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఏది ఇచ్చినా ఇది దేవుని దయని మనం దేవుని స్తుతించాలి. కానీ అతిశయించకూడదు. అతిశయిస్తే అవమానానికి గురవుతాం. నా అంతటోడు లేడని విర్రవీగాడు తాడింది అనేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడు ఒక సామెతం. అలా అయిపోతుంది. కాబట్టి అతిశయించ, ఇది దేవుని దయ. ఇప్పటి వరకు నేను బ్రతుకున్నా అంటే దేవుని దయ. ఇగో ఇలాగ ఆరోగ్యవంతుడుగా ఉన్నా అంటే దేవుని దయ అని మనం దేవుని స్తుతించాలే కానీ అతిశయించకూడదు. చాలామంది అలాగ అతిశయించి భక్తిగర్వం అనేవాడు దేవుని సేవకులు భ్రష్టులు అయిపోయారు.
రానియకూడదు. ప్రభా ప్రేమించి ఎంతకాలం కాపాడావు అనే సైతాన్ అనేక ఆశలు భక్తిలో కూడా అబ్బాయి ఫారెన్ ఎయిడ్ ఇప్పిస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఎన్నో ఆశలు పెడతాడు సైతాన్. ఇచ్చావా ఇక అంతే, కొట్టుకుపోతాం. డబ్బు వస్తే దేవుడు ఉండడండి చెబుతుండేవాడు. అలాగే దేవుడు ఉంటే డబ్బు మీద ఆశ ఉండదండి. ఒకసారి ఒక హిందువుడు చెప్పాడు, జాన్ డేవిడ్ గారి దగ్గర తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి, అయ్యా ఈయన హిందూ కుటుంబం నుండి వచ్చాడు, మంచి భక్తి కలిగిన వాడు అని పరిచయం చేస్తుంటే జాన్ డేవిడ్ సోది మాటలు చెప్పాకన్నాడంట. ఆ పరిచయం చేసి ఆయన ఏమిటంటే, భక్తి కలిగిన వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడా, డబ్బు కావాల్సిన వాడు వస్తాడా? అసలు సిగ్గైపోయింది బ్రదర్ నాకు ఆ మాటని ఎంత అడిగి. భక్తి కావాల్సిన మన దగ్గరికి ఎందుకు వస్తే భక్తి చేసుకుంటాడు, ఆత్మను సంపాదించుకుంటాడు. భక్తి లేనివాడు డబ్బు కావాల్సిన వాడు వస్తాడు, సోది మాటలు మాట్లాడు బాగాని గతిచ్చాడు. ఇంకంతేనండి. నాకు బ్రదర్ నాకు సిగ్గైపోయింది. నిజమే కదా, నిజంగా డబ్బు కోసం వెళ్ళాను నేను, ఏదో నెలకి జీతం ఇస్తారు అయితే అని. ఇక నేను వచ్చేసి నేను సేవ చేసుకుంటున్నానని చెప్పాడు. అలాగే డబ్బు మీద వాడు సైతాన్ని ఏం చూపెడితే, కాబట్టి చూడు వారు ఎలా కారులో తిరుగుతున్నారు, ఎంత విలాసంగా ఉన్నారు, ఏం భక్తి అంటే ఏమొచ్చిందని అనేక విధాలుగా నిన్ను చెడగొట్టడానికి, భక్తిహీనుగా చేయడానికి అనేకమైన ఆశలు చూపెడతాడు. అలా చూసి వెళ్ళినోళ్ళు చాలా. ఒకసారి నేను ఒక అతని గురించి విన్నాను, దేవుడు బలంగా వాడుకున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్తే స్టీమ్ ఇంజిన్లు అని ఉండేది ఇదివరకు, బొగ్గు ఇంజిన్లు. ఆ స్టీమ్ ఇంజిన్ దగ్గరికి వెళ్తే ఎంత వేడిగా ఉండేదో, ఆ మనిషి దగ్గరికి వెళ్తే అంత వేడిగా ఉండేదంట. దెయ్యాలు అలా పడిపోయాడు, దేవుడు బలంగా వాడుకున్నాడట. అలాగా ఉన్న సమయంలో సైతాను వేసింది ఎత్తు, అబ్బాయి ఇగో ఈ తోట నీకు రాసేస్తాం, ఆస్తుల మీద చూపెట్టింది. అలాగా కార్లు వాటిని పోయి భక్తిహీనుడు అయిపోయాడు. ఒకసారి నేను మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, లంచం ఇచ్చి ఇచ్చే అదేంటంటే లంచం ఎలాగిస్తావంటే, అరే పిచ్చోడా లంచం ఇవ్వకపోతే మన పనులు ఎట్ట అవుతాయి అంటున్నాడు. ఊరి ఇది ఇంత దిగజారిపోయాడు అనుకున్నాను. కాబట్టి మన పాడు చేయడానికి సైతాండు అలా చేస్తుంటాడు. మనం జ్ఞానం కలిగి ఉంటే ఆ ఉచ్చులో చిక్కోం. దేవుడు కావాలి నాకు, అబ్బాయి ఎందుకు ఏం చేసుకోండి, సత్య కారు వచ్చిద్దాం మనప్పుడే, అది విడిచిపెట్టి వెళ్తామే కదా అని ప్రభువునే ఎత్తుకుంటాం. ఎందుకంటే ప్రభువు నన్ను ప్రేమించి నిత్య నరకానికి పోకుండా విడిపించడానికి పరలోకం విడిచొస్తే, నేనేమో ప్రభువుని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళాలా? లోకంలో ఉన్న శరీరాశులు, నేత్రాశులు, జీవడం కొట్టుకుపోవాలా? అది మంచిది కాదు. నాకు ప్రభువు కావాలి. పరలోకం విడిచి వచ్చినటువంటి ప్రభువును హత్తుకుని ఆయన కొరకు జీవిస్తాను. పౌలు భక్తుడు ఏమన్నాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన మరేదైనా నీ ప్రేమ నుండి ఎడబాపగలదా? అలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అలా ఉంటారన్నమాట. కాబట్టి అలాగుండి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభుని, ప్రభు కొరకు నేను ప్రాణం పెడతాను, ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను, ప్రభు కొరకు ఆత్మను సంపాదిస్తాను. అలాగ ఉండి అలాగా మన యొక్క ఆశ భంగం కాకుండా అలాగ ప్రభు కొరకే జీవించే విధంగా, ప్రభు కొరకే అంతం వరకు నిలబడి మహిమపరిచేటువంటి వారుగా ఉండాలని ఆ యొక్క ఆశను దేవుడు చక్కగా నెరవేర్చేవాడు. భంగం కాదు, ఫలించిద్ది అన్నమాట. ఆశ చిగురించడమే కాదు, ఫలించి ప్రభువుకు మహిమకరంగా జీవిస్తాం. కాబట్టి అలాగ భక్తిహీనులుగా ఉండకుండా ఉండాలంటే దేవుని అడిగి జ్ఞానం సంపాదించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అలాగ మన యొక్క ఆశలు, మన బిడ్డలు ప్రభువును వెంబడించేవారుగా ఉండాలి. ప్రభువు నెరవేరుస్తాడు. అలాగ ప్రభు ఇదిగో మాకు ఆత్మలు కావాలి, ప్రభు ఇస్తాడు. వాళ్ళు యాంగ్సో గారు చెబుతూ ఉంటారు, ఆయన ఆశ నెలకి 30 రోజులు ఉన్నాయి, కనీసం నెలకు 30 మంది అన్న రాకపోతే అలా ఆశతో ప్రార్థన చేస్తే అలాగిచ్చారు. ఇంకా ఆశ వృద్ధి అయినాక ఏంటి ఒకళ్ళేంటి రోజుకి ఇంతమంది కావాలని లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించే ఆ ఆత్మల జాలరగా చేశాడు దేవుడు. అలాగా నిన్ను నన్ను చేస్తాడు. కాబట్టి అక్కడ చెబుతూ ఉన్నాడు, నీ ఆశ భంగము కానేరదు. దేవుని యొక్క ఆశలు నీకు ఉన్నప్పుడు అవి భంగం కాకుండా అవి సఫలీకృతమై దేవునికి మహిమ తెచ్చేవిగా ఉంటాయి. అలాగ ఉండటానికి ప్రభు మన కృప చూపి కాచి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ యందు భయభక్తులు నిలిపి నీవిచ్చే జ్ఞానము కలిగి ఆ సొలొమోను ఎలాగ నీకు మహిమ తెచ్చాడో అలాగ నిన్ను మహింపరిచేవారుగా చేయండి ఆయన. అలాగే మా యొక్క ఆశలు
ప్రభా తండ్రి పనికిమాలినవిగా ఉండకుండా ప్రభువుని మహిమపరిచేవిగా ఉండి ప్రభా నీకు మహిమ తెచ్చేవిగా చేయండి ఆయన. మా ఆశ భంగం కాకుండా నాయన నిన్ను మహిమపరిచేవిగా ఉంటాం కృప చూపండి. మాతో ఉండండి అని ప్రభువుని వేడుకుందాం. ప్రేంగల తండ్రి పరిశుద్ధులైన ప్రభా నీ మహాకృపను బట్టి నీ దయని బట్టి ప్రభా జ్ఞానిని సొలొమోను చెప్పినట్టు మాట ప్రకారం ప్రభా తండ్రి నీ ఆశ భంగం కానేరదన్నాడు. భక్తిహీనుల ఆశ భంగం అగునని చెప్పాడు ప్రభా. అలాగుండకుండా ప్రభా మా ఆశలన్నీ ప్రభా ఫలించి నిన్ను మహిమపరిచే ఉంటా కృప చూపండి. అనేక ఆత్మలు సంపాదించి బడా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు నీ చేత ప్రశంసపట్టు కృప చూపండి. ఈ యొక్క వాక్యాన్ని ముద్ర వేయండి. నీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించమని నజరేయుడని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు తోడేయండి. ఆశను సఫలపరిచి ప్రభు మహిమ పొందునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. నిన్ను పొగడిన నీ రుణము తీరునా, ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో నా యేసయ్యా. ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో నా యేసయ్యా. కీర్తిల్తును నీ నామము మనసారా యేసయ్యా. కీర్తిల్తును నీ నామము మనసారా యేసయ్యా. మదిలో జ్ఞానించి తరియంతు నేనయ్యా నా యేసయ్యా. మదిలో జ్ఞానించి తరియంతు నేనయ్యా నా యేసయ్యా. కీర్తిల్తును నీ నామము మనసారా యేసయ్యా. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9981589060 మరియు 9250570251. మా అడ్రస్ మరొకసారి లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.